హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్ను గీతు వరల్డ్. ఈరోజు మన కిచెన్లో పనస గింజలతో ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. మనం చాలా రకాల ఫ్రైడ్ రైస్ తినుంటాం కదా, స్ట్రీట్ స్టైల్లో కానీ రెస్టారెంట్ స్టైల్లో కానీ చాలా రకాల ఫ్రైడ్ రైస్ని టేస్ట్ చేసి ఉంటారు. కానీ ఒక్కసారి ఈ విధంగా పనస గింజలతో ఫ్రైడ్ రైస్ చేసి చూడండి. టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంది. నేను ఇంత స్ట్రాంగ్గా ఎందుకు చెప్తున్నానంటే, నేను 100% ట్రై చేసిన తర్వాత టేస్ట్ బాగుంది అన్న తర్వాత ఈ వీడియోని మీకు పోస్ట్ చేస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఈ టేస్ట్ని నేను చెప్పడం కంటే కూడా మీరు ఒక్కసారి ట్రై చేసి తింటే మీకే అర్థమవుతుంది ఎంత బాగుందో. కాబట్టి ఈ టేస్ట్ మిస్ అవ్వకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. మరిన్ని మంచి వీడియోల కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనికోసం ముందుగా నేను కొన్ని పనస గింజలను తీసుకుని పైన ఉన్న తెల్ల పొట్టుని ఈ విధంగా వలుచుకుంటున్నాను. ఇలా పనస గింజని నేలకేసి రబ్ చేయడం వల్ల పైన ఉన్న తెల్ల పొట్టు ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇలా అన్ని పనస గింజలకి తెల్ల పొట్టును తీసుకున్న తర్వాత వాటర్లో వేసుకుని ఒక 70% వరకు బాయిల్ చేసుకోవాలి. ఎక్కువగా ఉడకనివ్వకూడదు. ఒక 70% పదునుగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నేను డైరెక్ట్గా పనస గింజలను యూస్ చేయాలంటే పనస గింజలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి త్వరగా ఫ్రై అవ్వడానికి ఒక 70% కుక్ చేసుకుంటున్నాను. ఇలా 70% కుక్ అయిన తర్వాత వీటిని వేరే స్ట్రైనర్లోకి తీసుకోవాలి. ఉడికినాయో లేదో టెస్ట్ చేయడం కోసం ఇలా ఫోర్క్ను గుచ్చితే కనుక మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు మనకి పనసగింజలు పదునుగా ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకుని చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకున్న పనసగింజల్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక్కొక్క పనసగింజని 2 ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల లోపల చప్పగా లేకుండా మసాలాలు చక్కగా పడతాయి. చూడండి, ఇలా ముక్కను చితిపితే ఈ విధంగా ఉండాలి. మరి మెత్తగా పేస్ట్ లాగా అయిపోకూడదు. ఇప్పుడు దీనిలోకి రుచికి తగ్గ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, అలాగే 1 టేబుల్ స్పూన్ మైదాను కూడా తీసుకుని మొత్తం ఒకసారి కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మరి జారుడుగా కాకుండా కలుపుకోవాలి. ఇలా ఒకేసారి వాటర్ని యాడ్ చేసుకుండా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పకోడీలు వేయడానికి వీలుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ తీసుకుని వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని తీసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత ఈ పనస గింజల్ని ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసుకుని మనం వేరే ప్లేట్లో పెట్టుకుని రెడీగా ఉంచుకుందాము. అదే పాన్లో ఫ్రైడ్ రైస్ సరిపడా ఆయిల్ని తీసుకుని ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీని పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. నేను ముందుగానే కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసి హై ఫ్లేమ్లోనే 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. నూడిల్స్ కానీ అలాగే ఫ్రైడ్ రైస్ కానీ ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ కూడా 2 నిమిషాలు ఫ్రై చేసుకుని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పనస గింజలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్లోకి రైస్ని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి. నేను ముందుగానే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను 3 మెంబర్స్ కోసం ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కాబట్టి ఒక పెద్ద బౌలు రైస్ని నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిసేట్టుగా కలుపుకున్న తర్వాత దీనిలో చిటికెడు పసుపు, రుచికి తగ్గ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము, 1/4 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదే స్టేజ్లో మనం సాస్ను కూడా యాడ్ చేసుకుందాము. దీనికోసం 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, 2 టేబుల్ స్పూన్ల వరకు సోయా సాస్, అలాగే 2 టేబుల్ స్పూన్లు చిల్లీ సాస్ను కూడా వేసుకుని అంతా ఒకసారి కలిసేట్టుగా కలుపుకోవాలి. మనం రైస్ వేసిన తర్వాత కూడా ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉంచుకుని మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో చేయకూడదు. ఇలా హై ఫ్లేమ్లోనే అన్ని మసాలాలు కలిసేట్టుగా కలుపుకొని 2 నిమిషాలు
ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని దింపేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఫ్రైడ్ రైస్ని ఇలాగే హాట్గా ఉన్నప్పుడే కొంచెం నిమ్మకాయ అలాగే ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసుకుని తింటుంటే ఆహా, ఆ టేస్ట్ అనేది వర్ణనాతీతం కదా, అది మాటల్లో చెప్పలేము. మీరు ఒకసారి టేస్ట్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానో ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎప్పుడు పనసగింజలతో కర్రీస్ లేదంటే గింజలు వేపుకొని తినడం ఇలాగే కాకుండా ఒక్కసారి ఈ విధంగా పనసగింజలతో ఫ్రైడ్ రైస్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే వాల్యుబుల్ లైక్ వల్ల మా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. చూడండి ముక్క అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో కదా. చూడడానికి ఇది నాన్ వెజ్ ఫ్రైడ్ రైస్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది ఫుల్ వెజ్ ఫ్రైడ్ రైస్ అనమాట. అంత టెంప్టింగ్గా ఉంది కలర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.